ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పాము కాటుకి కాలకూట విషంతో ఆ పండు ఎలా అయిపోయిందో చూడు. బాగి కూడా అదే గతి పడుతుంది. బాగి కడుపులోని బిడ్డ కూడా అలాగే మారిపోతుంది. బాగి కాలకూట విషం నుంచి ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత జరగబోయేది ఇదే. నానా అమ్మ బాగి జాగ్రత్తమ్మా, మెట్లు మెల్లగా దిగు తల్లి. నా బంగారు తల్లి. ఎలా ఉన్నా నానా? బాగున్నానమ్మా. బాగున్నావా పిన్ని? బాగున్నానమ్మా. మీ నాన్న ప్రాణాలన్నీ నీ మీద, నీకు పుట్టబోయే బిడ్డ మీదే. ఇప్పుడు ఈయనకి 2 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా ఈయనకి సంతృప్తే లేదు. నువ్వెప్పుడు బిడ్డని కంటావా అని ఓ కలవరించేస్తున్నారు. పిల్లలు దేవుడితో సమానం అంటారే. నాకు 2 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా భాగికి పుట్టబోయే బిడ్డ చాలా ప్రత్యేకం. ఎందుకంటే అరుంధతే తన కడుపున పుట్టబోతుంది. అరుంధతిలాగా బాగిని కూడా పైకి పంపిద్దాం అనుకుంటే కరెక్ట్ గా కాటు వేసే టైంకి ఈ ముసలోడు వచ్చి తగలడ్డాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడా ఏంటో. బాగి చావు ఆగిపోలేదు మనోహరి, కాస్త ఆలస్యమైందంతే. ఏంటమ్మా మనోహరి, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? నాకెందుకు కంగారుగా ఉంటుంది? నా మొహంలో మీకెప్పుడు ప్రశాంతత కనిపించదా ఏంటి? లేదా నేను సంతోషంగా ఉన్నట్టు మీకు తెలియడం లేదా? నీకు సంతోషం ప్రశాంతత ఎక్కడున్నాయిలే అమ్మా. అరుంధతి తండ్రిగా నేను, భర్తగా అల్లుడు గారు, చెల్లిగా బాగి అరుంధతిని మర్చిపోయినా ఒక స్నేహితురాలుగా నువ్వు మాత్రం మర్చిపోలేకపోతున్నావుగా. అందుకేనేమో జీవితాంతం నిన్ను అరుంధతి వెంటాడుతూనే ఉంది. కాటి కాళ్ళు చెప్పుకుని ముసలోడు కూడా నా మీద కౌంటర్లు వేస్తున్నాడు. మాయా నిల్చొనే మాట్లాడుతున్నారు, కూర్చోండి. మెల్లగా మెల్లగా. యాదమ్మా వెళ్ళి మంచినీళ్ళు కాఫీ తీసుకొనిరా. ఇప్పుడే వద్దు బాబు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి మావయ్య. అది ఏం లేదు బాబు, భాగీకి ఇప్పుడు 9 నెలలు వచ్చింది కదా, సీమంతం చేద్దాం అనుకుంటున్నాను. దాందే ఉంది, అలాగే చేయండి. తండ్రిగా అది మీ హక్కు కూడా. అంటే బాబు అది ఖర్చు గురించా? దాని గురించి మీరేం ఆలోచించకండి, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ఖర్చు గురించి కాదు బాబు, మేము సీమంతం చేస్తూ మీతో ఖర్చు పెట్టిస్తామో చెప్పండి. కార్యానికి సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. సీమంతం ఎక్కడ చేయాలనుకుంటున్నారో ముందా చెప్పండి. అదే చెప్పబోతున్నాను బాబు. భాగీ సీమంతం మా ఇంట్లో జరిపిద్దాం అనుకుంటున్నాను. మీ ఇంట్లోనా? వద్దు మావయ్య. అదేంటండి, 9వ నెల సీమంతం పుట్టింట్లోనే కదా చేస్తారు. 9 నెలల కడుపుతో నువ్వంత దూరం ఎలా జర్నీ చేస్తావు? రిస్క్ అవుతుంది బాగి. ఏం కాదు బాబు, అన్నీ నేను చూసుకుంటాను. లేదు మావయ్య, ఇందుకు నేను ఒప్పుకోను. అదేంటి అమర్,
పాపం ఆయన అంతలా బ్రతిమలాడుతుంటే నువ్వు వద్దు అంటున్నావేంటి? బాగి కూడా వాళ్ళ ఇంట్లో సీమంతం చేసుకోవాలని బాగా ఆశపడుతున్నట్టుంది. మనోహరి, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నీకు సంబంధం లేదు. ఏంటి మనోహరి, నీ పిచ్చి కాకపోతే కాసేపట్లో కాలా చేతిలో చచ్చేదానికి సీమంతం ఏంటి? నువ్వు గమ్మునుండు. అంతేలే, ఇలాగో చచ్చేదానికి శ్రాద్ధ కర్మలు చేస్తాం కానీ సీమంతం చేస్తామా ఏంటి? మీరు ఒప్పుకుంటారని ఎంతో ఆశగా వచ్చాను బాబు. మీరు ఇలా అంటారనుకోలేదు. అల్లుడు గారు అంగీకరించరని నేను మీకు ముందే చెప్పాను కదండి. దేనికైనా అదృష్టం ఉండాలి. సీమంతం ఇక్కడే జరిపిస్తానంటే చెప్పండి, నేను అటు చెప్పను. అంతే తప్ప భాగ్యని అంత దూరం పంపించలేను. ఎందుకులే బాబు, అరుంధతికి 4 కాన్పులైనా ఒక్కసారి కూడా మా చేతులతో సీమంతం చేయలేకపోయాం. కనీసం భాగికైనా చేసి ఆ కోరిక తీర్చుకుందాం అనుకుంటుంటే మీరేమో కాదంటున్నారు. సారీ మావయ్య, ఈ విషయంలో మీ మనసు కష్టపడ్డా నేను రిస్క్ తీసుకోలేను. సరే బాబు, మేము వెళ్ళొస్తాం. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతారా? బాగి డెలివరీ అయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉండండి. బాగి సీమంతమే జరిపించలేకపోతున్నాం, ఇంకా ప్రసవం మాత్రం మా చేతులతో ఎందుకులే బాబు. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక భర్తగా అన్ని అధికారాలు మీకే ఉంటాయి, కానీ తండ్రిగా మాకేం హక్కులు ఉండవు. మా ప్రాప్తం అంతే అనుకుంటాం. పదవే వెళ్దాం. నానా 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 ఆగండి నానా. పిన్ని, ఏమండి, మా నాన్న బాధతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఆపండి. నానా, బాగి, వాళ్ళ కోసం నిన్ను బాధ పెట్టలేను. కావాలంటే నేను తర్వాత వెళ్ళి సారీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. అది కాదండి, వాళ్ళు. బాగి, పైకెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి, వెళ్ళమన్నాను కదా, నేను చూసుకుంటాను. వెళ్ళు. చంబా, దీనికి ఈరోజే మూడినట్టుంది. దీని చావు నాకు కళ్ళారా కనిపిస్తుంది. చచ్చే రాతున్నప్పుడు ఆ దేవుడు కూడా ఆపలేడు అంటారు కదా. ఇప్పుడు అదే జరగబోతోంది. బాగి కోసం మృత్యువు ఆ కాల రూపంలో ఎదురు చూస్తుంది.